సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు విమాన ప్రయాణం అనగానే 2 సార్లు ఆలోచిస్తాయి. ఒకటి, టికెట్ రేటు ఎక్కువని, అంత ఖర్చు పెట్టి బుక్ చేసుకున్నాక చివరి నిమిషంలో ఏదైనా అర్జెంట్ పనిపడి ప్రయాణం రద్దయితే పరిస్థితి ఏంటని అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయితే చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. ఆ భయంతోనే చాలామంది నెలల ముందు ప్లాన్ ఉన్నా సరే టికెట్ బుక్ చేసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ ఆ రోజులు ఇక మారబోతున్నాయి. విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త చెప్పబోతోంది. రైల్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వెనక్కి వచ్చినట్టే. ఇకపై విమాన టికెట్ రద్దు చేసుకున్నా సరే దాదాపు 80% డబ్బులు బ్యాంకు ఖాతాలో పడేలా మార్పుకు పౌర విమానయాన శాఖ శ్రీకారం చుడుతోంది. కేవలం డబ్బులు పోతాయనే భయంతో విమాన ప్రయాణానికి దూరంగా ఉంటున్న వారిని ఆకర్షించడం కోసమే ఈ తరహా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఫ్రీ క్యాన్సిలేషన్ కావాలంటే అదనంగా కొన్ని వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ ప్రభుత్వం తెస్తున్న కొత్త ప్రపోజల్ ప్రకారం కొనే ప్రతి టికెట్లోనూ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా వస్తుంది. దీనికోసం ప్రయాణికుడు ₹1 కూడా అదనంగా కట్టనవసరం లేదు. విమానయాన సంస్థలు, బీమా కంపెనీలే ఆ ప్రీమియం భారాన్ని పంచుకుంటాయి. దీనివల్ల విమానం టేకాఫ్ అవ్వడానికి కేవలం 4 గంటల ముందు మీరు టికెట్ రద్దు చేసుకున్నా సరే ఇన్సూరెన్స్ ద్వారా మీకు 80% రీఫండ్ లభిస్తుంది. ప్రస్తుతం విమానం బయలుదేరడానికి 3 గంటల ముందు రద్దు చేస్తే నో షో కింద జమకట్టి మొత్తం డబ్బులు లాగేసుకుంటున్నారు. ఈ దోపిడీకి కొత్త చట్టంతో చెక్ పడనుంది. సామాన్య ప్రయాణికుడికి ఎక్కువ లాభం. చాలా మందికి చివరి నిమిషంలో ఆఫీస్ మీటింగ్స్ క్యాన్సిల్ అవ్వడమో, ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీలు రావటమో జరుగుతుంటాయి. అటువంటి సమయంలో విమాన టికెట్ డబ్బులు మొత్తం పోతే ఆ బాధ వర్ణనాతీతం. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ అని నిరూపించుకుంటే తప్ప డబ్బులు ఇవ్వని కఠినమైన రూల్స్ ఇప్పుడున్నాయి. కానీ కొత్త విధానంలో కారణం ఏదైనా సరే నా డబ్బు నాకు గ్యారెంటీ అనే భరోసా ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు ధైర్యంగా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ నిబంధనల అమలుపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే దేశీయ విమానయాన సంస్థలతో పాటు బీమా కంపెనీలతో సీరియస్గా చర్చలు జరుపుతోంది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరు ఎంత భరించాలి అనే లెక్కలు కొలిక్కి వచ్చిన వెంటనే రాబోయే 2 నుంచి 3 నెలల్లోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ ఒక్క నిర్ణయం అమలైతే ఇండియాలో విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఏవియేషన్ సెక్టార్కు కూడా ఇది లాభదాయకమేనని నిపుణులు అంటున్నారు.